అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయర్గా భారత సంతతి వ్యక్తి 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ నగరానికి ఈయనే తొలి ఇండో అమెరికన్ ముస్లిం మేయర్. అలాగే తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే. మమ్దాని విజయానికి చాలానే కారణాలున్నాయి. వాటిలో న్యూయార్క్ నగరంలో ఇంటి అద్దెలు కూడా ఒకటి. రెంట్ రేట్లు పెరగకుండా చర్యలు తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో మమ్దాని ఇచ్చిన హామీతో న్యూయార్క్ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మమ్దాని విజయం సాధించడంతో ఇంటి అద్దెలు, ఆఫీసుల అద్దెల భారం నుంచి బయటపడతామని సంతోషపడుతున్నారు. ఇలాంటి సమయంలో న్యూయార్క్ వాసులకు కొత్త సమస్య ఎదురైంది. అసలు ఈ ఇంటి అద్దెల స్టోరీ ఏంటి? ఇప్పుడు వచ్చిన కొత్త చిక్కేంటి? డీటెయిల్డ్గా తెలుసుకుందాం. న్యూయార్క్ నగరం అంటే ఆకాశాన్నంటే భవనాలే కాదు, ఇక్కడ ఉండాలంటే ఆస్తులు అమ్ముకోవాలా అనిపించే ఇంటి అద్దెలు కూడా గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మేయర్ జోర్దాన్ తీసుకొచ్చిన రెంట్ ఫ్రీజ్ ప్లాన్తో ఆ సమస్యకు పరిష్కారం వచ్చినట్లయింది. ఈ ప్లాన్ ప్రకారం దాదాపు 20 లక్షల మంది నివసిస్తున్న 1 మిలియన్ రెంట్ స్టెబిలైజ్డ్ అపార్ట్మెంట్లకు తన పదవీ కాలం అంతా అద్దెను కొంచెం కూడా పెంచను అని చెప్పి ఆయన మాటిచ్చారు. మమ్దాని విజయం అనేది మార్కెట్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనే ఒక పాత ధోరణికి వ్యతిరేకంగా ప్రజల కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అనే అజెండాకు లభించిన ఒక పవర్ అని చెప్పొచ్చు. ఈ అద్దె ఫ్రీజ్ అనేది అకస్మాత్తుగా జాబ్స్ కోల్పోయిన లేదా అనారోగ్యం పాలైన వేలాది మంది ప్రజలకు లైఫ్ లైన్ లాంటిదని నిపుణులు చెప్తున్నారు. మమ్దాని ఈ పనిని ఎలా చేయగలరు అంటే రెంటల్ గైడెన్స్ బోర్డులో అద్దె ఫ్రీజ్కు బలంగా మద్దతు ఇచ్చే సభ్యులను అపాయింట్ చేయడం ద్వారా ఆయన తన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతారు. ఈ ఆలోచన ఏదో ఊహాజనితం కాదు. కోవిడ్ మహమ్మారి సమయంలో పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ బోర్డు 4 సార్లు అద్దెను ఇలాగే ఫ్రీజ్ చేసింది. కాబట్టి ఇది రికార్డులు, డేటా ఆధారంగా ఇప్పటికే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్. సో ఇది అసాధ్యం అని చెప్పడానికైతే లేదు. అయితే ఈ ప్లాన్తో న్యూయార్క్ ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంత డీలా పడిపోయింది. ఎందుకంటే అద్దె ఫ్రీజ్ చేస్తే అపార్ట్మెంట్ల మెయింటెనెన్స్, రిపేర్స్కి అయ్యే ఖర్చులను యజమానులు ఎలా భరించాలి? లాభాలు తగ్గిపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి అనేది వాళ్ళ బాధ. గతంలో భూస్వాములు అద్దె స్థిరీకరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అది తమ ఆస్తిపైన రాజ్యాంగ విరుద్ధమైన జోక్యం కల్పిస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు మమ్దాని పవర్లోకి రావడంతో రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఆయనతో కలిసి పనిచేయడానికి కూడా రియల్టర్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఓకే, ఈ ప్లాన్ అంతా అమలు చేస్తున్నారు, ప్రజలు హ్యాపీ. కానీ అసలు న్యూయార్క్ సిటీలో అద్దెలు అంతలా ఆకాశాన్ని అంటడానికి కారణాలు ఏంటో తెలుసా? మెయిన్ రీజన్ లిమిటెడ్ స్పేస్. న్యూయార్క్ ప్రధాన కేంద్రాల్లో అంటే మాన్హాటన్ లాంటి వాటిలో ద్వీపాలపైన లేదా చిన్న భూభాగాలపైన ఉండటం వల్ల కొత్త నిర్మాణాలు కావచ్చు, విస్తరణకు స్థలం దొరకదు. అక్కడ స్థలం తక్కువగా ఉన్నా ఇక్కడ వాల్ స్ట్రీట్, ఫైనాన్స్, మీడియా, టెక్నాలజీ వంటి అత్యధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. సో ఈ హై డిమాండ్, తక్కువ సప్లై కలిపి అద్దెల రేటును ఆటోమేటిక్గా పెంచేస్తున్నాయి. దీనికి తోడు కొత్త భవనాలు కట్టడానికి, పాత వాటిని మార్చడానికి ఉండే కఠినమైన నిర్మాణ నిబంధనలు కూడా నిర్మాణ వ్యయాన్ని పెంచేసి చివరికి ఆ భారం అంతా కూడా రెంటర్స్ పైన పడుతుంది. మొత్తం మీద ఈ రాజకీయ మార్పు న్యూయార్క్ నగర ఆర్థిక వ్యవస్థ పైన, వాల్ స్ట్రీట్ పెట్టుబడులపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. మమ్దాని ప్లాన్ ఈ అధిక అద్దెలను కంట్రోల్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. అయితే జోహ్రాన్ మమ్దాని కేవలం ఒక హౌసింగ్ సమస్యపైనే కాకుండా సాధారణ న్యూయార్క్ పౌరుడి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక కీలకమైన ప్రోగ్రెసివ్ హామీలు ఇచ్చి ప్రజలను బాగా ఆకర్షించగలిగారు. అందులో ఒకటి ఉచిత బస్సులు కూడా.
సో న్యూయార్క్ సిటీలో బస్సుల వ్యవస్థ పూర్తిగా ఉచితం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది తక్కువ ఆదాయ ప్రజలకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. బస్సుల రూట్లను మెరుగుపరచడం, వాటి రాకపోకల ఫ్రీక్వెన్సీని పెంచడం, రైడర్ సేఫ్టీని మెరుగుపరచడం పైన కూడా ఆయన దృష్టి పెట్టారు. ఇక రెండోది ఫుడ్ అఫోర్డబిలిటీ పైన ఫోకస్ చేశారు. ఆహార పదార్థాల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో నగర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రాసరీ స్టోర్స్ ఏర్పాటు చేస్తానని ప్రతిపాదించారు. దీనివల్ల మన రేషన్ షాపుల్లో దొరికే నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందించవచ్చని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు ఆర్థిక సంక్షోభం న్యాయం కోసం కూడా ఆయన మంచి కనెక్టింగ్ హామీలు ఇచ్చారు. ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి న్యూయార్క్ నగరంలోని అత్యంత ధనవంతులపైన పన్నులను పెంచుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు. నగరం ఎదుర్కొంటున్న వ్యక్తిగత అప్పుల సంక్షోభాన్ని పరిష్కరించడానికి కొన్ని రకాల క్రెడిట్ కార్డ్ అప్పులను కూడా రద్దు చేసేలా లేదా తగ్గించేలా చర్యలు తీసుకుంటానని వాగ్దానం చేశారు. ఇక హౌసింగ్ అంశంలో అదనపు హామీలు కూడా ఇచ్చారు ఈయన. కేవలం అద్దె ఫ్రీజ్ చేయడం మాత్రమే కాకుండా ప్రభుత్వం నేరుగా సోషల్ హౌసింగ్ నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన నివాసాలను అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. ఈ హామీలన్నీ సామాన్యుల జీవితాలపైన ప్రత్యక్ష ప్రభావం చూపేవి కావడం వల్ల జోహ్రాన్ మమ్దాని తక్కువ ఆదాయ వర్గాల ప్రజలను, యువతను, ప్రోగ్రెసివ్ ఆలోచనలున్న ఓటర్లను పెద్ద సంఖ్యలో ప్రభావితం చేయగలిగారు. ఇంత ఇంటెలిజెన్స్తో న్యూయార్క్ నగర మేయర్ ఎలెక్ట్గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దాని ఎవరో బ్రీఫ్గా ఓ లుక్కేసేద్దామా? జోహ్రాన్ మమ్దాని ఒక ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ సోషలిస్ట్ నాయకుడు. ఆయన కుటుంబ నేపథ్యం భారతదేశంలో ప్రారంభమై ఉగాండా మీదుగా అమెరికాకి చేరింది. ఆయన తల్లెవరో కాదు, ప్రముఖ భారతీయ దర్శకురాలు మీరా నాయర్. గతంలో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీలో పనిచేసిన మమ్దాని తన మేయర్ ఎన్నికల ప్రచారంలో హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, సామాజిక సమానత్వం పైన కూడా దృష్టి పెట్టారు. లక్షలాది మంది అద్దెదారుల కోసం రెంట్ ఫ్రీజ్, నగరంలోని బస్సులను ఉచితం చేయడం, ధనవంతుల పైన పన్నులు పెంచడం వంటి హామీలిచ్చి ఓటర్లను ఆకర్షించి విజయం సాధించారు. మమ్దాని విజయం న్యూయార్క్ రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పుకు సంకేతం అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాలో మేయర్ పదవిని అధిష్ఠించిన తొలి ముస్లిం డెమోక్రటిక్ నేత తనే. అంతేకాదు ప్రజల సమస్యలను దగ్గరగా చూస్తూ వారితో మమేకమై ఇండియన్ పొలిటికల్ ట్రిక్స్ ని యూజ్ చేస్తూ ముందుకు సాగుతున్న ఇండియన్ ఆరిజిన్ మేయర్ కూడా జోహ్రానే.